ఈ దిన వాగ్దానం యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడు మన పట్ల శాశ్వతమైన గొప్ప ప్రేమని చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఎంత శాశ్వతమైనది అనంటే, పర్వతాలు, కొండలు తమ పొజిషన్స్ చేంజ్ చేసుకుంటాయా? వాటి స్థానాల నుంచి అవి తొలగిపోతాయా? లేదు కదా. అవి ఎల్లప్పుడూ స్థిరంగా ఒకే పొజిషన్లో, ఒకే స్థానంలో ఉంటాయి. ఒకవేళ అవన్న తొలగిపోతాయేమో, కదిలిపోతాయేమో, పడిపోతాయేమో, కానీ దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ మాత్రం ఎప్పటికీ కదలదు, తొలగిపోదు, విడిచిపోదు. అలాగే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అంటున్నాడు. దేవుడు మనకి శాంతిని, సమాధానాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన యందు మనతో ఆ నిబంధన ఆయన స్థిరపరిచి ఉన్నాడు. మనము ఒకప్పుడు దేవునికి దూరస్తులుగాను, సమాధానం లేకుండా మన ఇష్టానుసారమైన త్రోవలో మనం తిరగాగుచూ త్రోవ తొలగిపోయి ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని విమోచించుటకు ఈ లోకంలోకి వచ్చి ఆ కల్వరి సిలువలో తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించి రక్షించి ఉన్నాడు. తండ్రికి సమాధానపరిచి ఉన్నాడు. ఆయనకి వారసులుగా మనల్ని చేసి ఉన్నాడు. ఎంత గొప్ప నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి స్థిరపరిచాడు. కనుక సమయమును పోనీవుక దేవుడిచ్చు ఈ గొప్ప సమాధానమును మీరు పొందుకున్న ఎడల ఆయనకు వారసులై ఉంటారు. మన దేవుడు జాలి కలిగిన దేవుడు. మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆయన యొక్క కృప ఎనలేనిది, ఎంత ఉన్నతమైనది అని అంటే, ఎంత శాశ్వతమైనది అని అంటే, ఈ లోకంలో ఏమి జరిగినను అవన్నీ ఒకవేళ స్థిరంగా ఉన్నా, స్థిరమైనవి కూడా గతించిపోయినను, తొలగిపోయినను, దేవుని ప్రేమ, కృప మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచిపోదు. ఇట్టి గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవునిలో స్థిరంగా, ఆయనకి నమ్మకంగా ఉంటూ, ఆయన్ని ప్రతి వేళలా, అన్ని వేళలా ఆయన్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఆయన వచ్చేంత వరకు నమ్మకంగా జీవించుచు ఆయన్ని మహిమపరుద్దాం. దేవునికి నీ పట్ల ఎనలేని ప్రేమ, కృప, జాలి ఉన్నాయి. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన జాలి ఎప్పటికీ నిన్ను విడిచిపోదు. అది ఏమి జరిగినా సరే ఈ లోకంలో దేనికి నీ భయపడవద్దు. ఆయన పైన ఆనుకొని నెమ్మదిగా ఉండండి.